స్కెచ్ ఆర్టిస్టును తీసుకొచ్చి చిట్టి ఫోటో పెద్దయ్యాక అని గీయించి వచ్చిన రాధ ఫోటో చూసి షాక్లో రామచంద్ర, విక్రమ్, దమయంతి, ప్రియ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనన్న విషయం రామచంద్ర తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా ప్రియ రాధ ఇద్దరిది అగ్రిమెంట్ పెళ్ళన్న విషయం తెలిసి ఇంట్లోంచి బయటకు గెంటేశారని తెగ పగటి కలలు కంటుంది. ఇదంతా నా డ్రీమా, నిజమవుతుంది, ఖచ్చితంగా నిజమవుతుంది అని చెప్పి ప్రియ ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. ఈలోపు ఈ విషయాన్ని కాస్త భవానీ శంకర్కి చెప్పింది కదా, అయితే పదమ్మ వెంటనే వాళ్ళ బండారాన్ని బయట పెట్టేద్దాము. కాదన్నయ్య, మనం ఆవేశపడకూడదు, ఆవేశపడితే అనర్థాలు వస్తాయి. మనం ఆవేశంగా వెళ్ళి చెప్పామే అనుకో, ఆ విక్కీ తెలివి తక్కువవాడా, తెలివైన వాడు తిమ్మిని బమ్మిని చేసి ఏదో రకంగా మాట మార్చేస్తాడు, నిజాన్ని బయటికి రానివ్వడు. అందుకే వీళ్ళ అగ్రిమెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని మన చేతుల్లోకి పెట్టుకుని అప్పుడు నిజాన్ని బయట పెట్టాలన్నయ్య. అప్పటి వరకు సైలెంట్గా ఉందాం అనగానే ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకురాల్లా కనిపిస్తున్నావు అని ఇంకా భవానీ శంకర్ తన చెల్లెలనైతే పొగుడతాడు. ఇంకా అలా పొగిడిన తర్వాత ఇద్దరు కూడా చాలా అంటే నవ్వుకుంటూ ఇదంతా ఇలా జరిగింది, మనం ఖచ్చితంగా విషయాన్ని బయట పెట్టి తీరాలి అని ఇంకా హ్యాపీగా అన్నయ్య చెల్లెలు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా ఇంటికి వచ్చేస్తుంది దమయంతి. ఇంకా వీళ్ళిద్దరూ కూడా చిట్టి రాధాను ఇటు విక్రమ్ కృష్ణ ఇద్దరు కూడా తెగ సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ప్రియ ఊరు వదిలి వెళ్ళిపోతుంది, అమెరికా వెళ్ళిపోతుందని బాజా భజంత్రీలన్నీ కూడా తెచ్చి తెగ మోగిస్తూ సంబరంగా ఉంటాడు. తీరా మోసి చూస్తే తను వెళ్ళట్లేదని, దానికి కారణం మీ పెళ్ళే అని చెప్పడంతో బేబీ ఏం చేస్తున్నావు అనగానే చెప్పనివ్వు మమ్మీ అనగానే, నేను చూస్తాను కదా, నువ్వు లోపలికి వెళ్ళు. నా కూతురు నన్ను వదిలి వెళ్ళడం తనకిష్టం లేదు, వెళ్దాము అనుకుంది. నేను కన్నీళ్లు పెట్టుకునేసరికి తను వెళ్ళడం మానేసింది, అంతే, అంతకు మించి ఏమీ లేదు విక్రమ్ కృష్ణ అని చెప్పి లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఏంటి మమ్మీ, అందరి ముందు నిజాన్ని బయట పెడదామనుకుంటే నువ్వెందుకు నిజాన్ని బయట పెట్టించలేదు? బయట పెట్టకూడదు బేబీ ఇప్పుడు, ఎందుకంటే మన దగ్గర సరైన సాక్ష్యాధారం లేదు. సాక్ష్యం ఉంటేనే కదా మనం నిజాన్ని బయట పెట్టాలి. నిజాన్ని బయట పెట్టాలి అంటే సరైన సాక్ష్యం ఉండాలి, అప్పుడే మనం ఇదంతా చేయగలుగుతాము అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేయాలి అనగానే, ఏం చేయాలో నేను చెప్తాను కదా, నువ్విప్పుడు ప్రజెంట్ సైలెంట్గా ఉండు, తర్వాత నేను ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి అనేది నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా దమయంతి చెప్పడంతో, ఏంటో మమ్మీ, నేను ఉదయాన్నే కలగన్నాను, ఆ కలలో నిజంగానే నాకు హ్యాపీగా బావా వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోవడంతో నేను సంతోషంగా ఉన్నానని తెగ సంబరపడ్డాను. తీరా మోసి చూస్తే నువ్వు ఇలా చేసావు మమ్మీ అని చెప్పి మాట్లాడడంతో, నేనేం చేయను, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, కానీ ఇలాగే చేసి తీరాలన్న ఉద్దేశంతోనే నేను సైలెంట్గా ఉన్నాను అని చెప్పేసేసరికి, సరే మమ్మీ నువ్వు ఏం చేస్తావో అదే చెయ్యి, నేను అన్నింటినీ భరిస్తాను, ఓపిక పడతాను, ఖచ్చితంగా ఓపిక పడతాను మమ్మీ అని చెప్పి ఇంకా తనైతే అంటుంది. ఇంకిక్కడ రామచంద్ర ఆలోచిస్తూ ఉంటాడు, నా కూతుర్ని నేను ఎలా తెలుసుకోవాలి, నా కూతురు జాడ నాకు దొరకడం లేదు, నేను ఎప్పటికైనా సరే నా కూతుర్ని నేను తెచ్చుకోవాలి, నా కూతురు ఎక్కడుందో నాకు తెలియాలి అని ఇంకా విక్రమ్ కృష్ణ అయితే రామచంద్ర అయితే అనుకుంటాడు. అలా అనుకున్న రామచంద్ర ఏదో రకంగా కూతురు జాడ తెలుసుకోవాలి అని తన సీనియర్ మోస్ట్ పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి రామచంద్ర ఇలా వచ్చావు అనగానే, ఏముంది సార్, నా కూతురు జాడ తెలియలేదని నేను బాధపడుతున్నాను సార్ అని చెప్పనేసరికి, అవునయ్యా, నీ కూతురు గురించి మేము తెలుసుకోలేకపోయాము. అవును, నీ కూతురు ఎప్పుడో చిన్నప్పుడు కదా తప్పిపోయింది, సుమారు 15 సంవత్సరాల క్రితం. మరి అప్పుడు తప్పిపోయిన కూతురు ఇప్పుడు ఎలా ఉందో ఏంటో ఎలా తెలుసుకోగలుగుతావు? ఏమో, తనకు అంత పెద్ద ప్రమాదం జరిగింది కదా, అంత పెద్ద ప్రమాదం
ప్రమాదం జరిగి తను పైనుంచి కింద పడిపోయిందని నువ్వే చెప్పావు. ఆ పడిపోవడంలోనే తను గతాన్ని ఏదైనా మర్చిపోయి ఉండొచ్చు కదా. అలా గతం మర్చిపోయిన నీ కూతురికి నువ్వు గుర్తుండవు. తనకంటూ ఒక ఫ్యామిలీ ఉందన్న విషయం గుర్తుండదు కదా రామచంద్ర. మరి అలాంటిటప్పుడు నీ కూతురు నీ దగ్గరికి ఎలా వస్తుంది? అది ఆలోచించవా అనగానే, లేదు సార్, నేను అది ఆలోచించలేకపోయాను అని చెప్పనేసరికి, అయితే ఒకటి ఆలోచించాలి, ఖచ్చితంగా మనం ఆలోచించి తీరాలి. ఎందుకంటే నీ కూతురు అప్పుడు ఎలా ఉందో తెలీదు, ఇప్పుడు ఎలా ఉందో తెలీదు. నువ్వు ఆ ఫోటోను పట్టుకుని తన గురించి ఎంత వెతికినా కానీ తను నీకు దొరకదు కాబట్టి ఇప్పుడు మనం తెలివితేటలు ఉపయోగించి ఖచ్చితంగా ఏదొకటి చేసి ఇప్పుడు ఈ వయసులో నీ కూతురు ఎలా ఉందో తెలుసుకోవాలి. దానికి సరైన మార్గం స్కెచ్ ఆర్టిస్ట్ ద్వారానే ఇది సాధ్యమవుతుంది అంటూ అటుపక్క ఉన్న పెద్ద ఆఫీసర్ చెప్పేసేసరికి, ఏంటి సార్ మీరు అనేది అనగానే, అవును రామచంద్ర, స్కెచ్ ఆర్టిస్ట్ ద్వారానే అవుతుంది. మన డిపార్ట్మెంట్లో చాలామంది స్కెచ్ ఆర్టిస్టులు ఉన్నారు. అందులో సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ని తీసుకువెళ్ళి చిన్నప్పుడు నీ కూతురు ఎలా ఉందో ఇవ్వు. ఇప్పుడు పెద్దదిగాక నీ కూతురు ఎలా ఉందనేది తను గీయమంటే ఖచ్చితంగా గీస్తాడు అనేసరికి, ఎవరు సార్, ఎవరు ఆ స్కెచ్ ఆర్టిస్టు, సీనియర్ మోస్ట్ ఎవరున్నారు అనగానే, నేను కనుక్కొని చెప్తాను, నీ ఇంటికి పంపిస్తాను, నాకు ఒక రోజు టైం ఇవ్వు, ఈ రోజు నేను అంతా చేసి రేపు ఉదయానికల్లా నీకు పంపిస్తాను అనగానే, చాలా థ్యాంక్స్ సార్ అనగానే, నీ బాధని నేను చూడగలను రామచంద్ర. భార్యను అనంతలోకాలు, భార్య చనిపోవడం, కూతురు దూరం అవ్వడం, ఒంటరివాడివైనా సరే చాలా రోజులు నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్ జాబు చేశావు. నీ కర్తవ్యాన్ని నువ్వు వదులుకోలేదు. తర్వాత ఒంటరిగా ఫీల్ అయ్యి రిటైర్మెంట్ తర్వాత నువ్వు వదిలేశావు. అందుకే నేను ఇప్పటికీ నీ పట్ల చాలా శ్రద్ధగా ఉంటాను. అందుకే నీ మేనల్లుడు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత పర్సనల్ కేసు అయిన చిట్టి కేసుని నేను టేకప్ చేయమని తనకు చెప్పాను. నీ బాధని నేను చూసి ఊరుకోలేను రామచంద్ర. రేపు ఉదయానికల్లా స్కెచ్ ఆర్టిస్ట్ని మీ ఇంటికి పంపిస్తాను. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. నీ కూతురు ఫోటోని, క్లారిటీగా ఉన్న ఫోటోని కాస్త తనకి ఇవ్వు, తను చూసి గీస్తాడు అనగాని, ఓకే సార్, ఈ మేలు మీ జన్మలో మర్చిపోలేను అనగాని, నీ కూతురు నువ్వు నన్ను భోజనానికి పిలవండి రామచంద్ర, తృప్తిగా భోంచేసి వెళ్తాను. అంతకు మించి నువ్వు నాకు తీర్చుకోగల రుణం ఏమీ లేదు అంటూ చెప్పడంతో, చాలా థ్యాంక్స్ సార్ అని అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు రామచంద్ర ఇంటికి వచ్చి ఈ విషయాన్ని వెంటనే ఆ ఇంట్లో తన ఆనందం ఎవరితో పంచుకుంటాడు? రాధతోనే కదా. రాధా అంటూ పిలిచేసరికి, రాధ టీ కొట్టుకి వెళ్ళిందన్నయ్య, ఏదైనా కావాలా అనగానే, వచ్చాక రాధని నా దగ్గరికి ఒకసారి రమ్మని చెప్పు అని చెప్పనేసరికి, ఇంకా రాధ ఆ గదిలోకి వెళ్తే ఆ గదిలో చిట్టి ఫోటోలు ఉంటాయి, చూసేస్తుంది కదా. సో రాధ గదిలోకి వెళ్లకుండానే అప్పటికి రాధ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు బయట రామచంద్ర. రాధ రావడంతో, అమ్మ రాధ అంటూ రాధ దగ్గరికి పరుగున వెళ్తాడు. చెప్పండి గురూజీ, ఏదైనా కావాలా అని చెప్పనగానే, నీకు ఒక విషయం చెప్పాలి. నా కూతురు జాడ తెలుసుకునే మార్గం ఒకటి దొరికింది. ఆ మార్గం ద్వారా వెళ్తే నా కూతురు ఖచ్చితంగా జాడ తెలుస్తుందని నా నమ్మకం. రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా, ఇంటి దగ్గరే ఉండు అనేసరికి, అలాగే గురూజీ అని చెప్పి ఇంకా రాధ అయితే చెప్తుంది. ఇంతకీ ఏంటా మార్గం మామయ్య అని చెప్పాను కానీ చెప్పకుండానే వెళ్ళిపోతాడు ఇంకా రామచంద్ర. అయితే ఏంటా మార్గం అయి ఉంటుంది, రేపు తెలుస్తుంది కదా. గురూజీ నీ మీద కోపంగా ఉండడం వల్లే గురూజీ చెప్పకుండా వెళ్ళిపోయారు, మీరు దాని గురించి పట్టించుకోకండి అని చెప్పి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి భోజనాలు చేసి పడుకుంటారు. రామచంద్ర తెల్లవారిన తర్వాత చక్కగా రెడీ అయ్యి తలస్నానం చేసి గుడికి వెళ్ళొచ్చి తన కూతురు ఫోటోని చూసుకుంటూ కూర్చుంటాడు. ఎందుకంటే ఆ ఆఫీసరు ఆల్రెడీ కాల్ చేసి చెప్తాడు, తను 1 గంటలో వచ్చేస్తుందని. చెప్పేసేసరికి
వస్తాడు అని చెప్పాను కానీ ఓకే సార్ అని చెప్పి ఇంకా ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. వెయిట్ చేస్తూ ఉండగానే అతను రావడంతో నీ గురించి ఎదురు చూస్తున్నాను రా అని చెప్పాను కానీ ఎక్కడ గీయమంటారు సార్ అనగాని నీ ఇష్టం, నీకు ప్రశాంతంగా మైండ్ రిలాక్స్గా ఉండే చోట ఎక్కడైనా ఎంచుకో, లేదు నా రూమ్లో గీస్తానన్నా పర్వాలేదు అనగానే ఇలా నేను అవుట్డోర్లోనే గీస్తే ప్రశాంతమైన గాలి వస్తుంది కదా సార్, థాట్స్ అవి బాగా వస్తాయి అని చెప్పనేసరికి సరే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నా కూతురు ఫోటోని తీసుకుని వస్తాను అని చెప్పి అమ్మ రాధా అని లోపలికి వచ్చి బయట స్కెచ్ ఆర్టిస్ట్ ఉన్నాడు, అతనికి కొంచెం కాఫీ తీసుకుని వెళ్ళివ్వమ్మా, నీ చేత్తో చేసి తనకివ్వు అని చెప్పనేసరికి సరే గురూజీ అని వంటగదిలోకి వెళ్ళి కాఫీ చేసి తీసుకువెళ్ళి ఇస్తుంది. ఇచ్చేసరికి ఇంకా లోపలికి వచ్చేస్తాడు. లోపలికి వచ్చేసిన తర్వాత ఇంకా అంటే తీసుకువెళ్ళి ఇద్దామని అనుకుంటుంది కానీ రాధ వెళ్ళదు. మొనాలిసా చేతికి ఇచ్చేసి తీసుకెళ్ళి ఇవ్వి, ఆయన నన్ను పిలుస్తున్నారు అని మొనాలిసా చేతికి ఇవ్వడంతో వెళ్ళిపోతుంది. రాధని స్కెచ్ ఆర్టిస్ట్ చూడడు. గదిలోకి వెళ్ళిపోయి గదిలో విక్రమ్ కృష్ణ అడిగినవన్నీ చూసేసరికి ఈలోపు రామచంద్ర తన కూతురు ఫోటో పట్టుకుని వెళ్ళి అతనికి ఇస్తాడు. అప్పుడు నా కూతురికి 5 సంవత్సరాలు, ఇప్పుడు తను 15 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో, పర్ఫెక్ట్గా నా కూతుర్ని గీస్తావా అని చెప్పనేసరికి తప్పకుండా సార్ అని ఇంకా ఆ కాఫీ తాగడంతో మొదలుపెట్టి ఇంకా రామచంద్ర ఒక్కడే కూర్చుని ఉంటాడు. అంటే తను ఎదురుగుండా కూర్చుని ఉంటాడు. మీరు సైడ్కి ఉండండి సార్, మొత్తం నేను అయ్యాక చెప్తాను అనేసరికి సరేనని రామచంద్ర కాస్త వెయిట్ చేస్తూ ఉంటాడు. సుమారు 1 గంట అవుతుంది. ఇంకా రామచంద్ర వాచి చూసుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళంతా కూడా ఏంటి రామచంద్ర అంటూ మాట్లాడడంతో చిన్నప్పుడు చిట్టి ఫోటో ఇచ్చి స్కెచ్ ఆర్టిస్ట్ ద్వారా తన పెద్దయ్యాక ఎలా ఉంటుందో ఏంటో అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం స్కెచ్ ఆర్టిస్ట్ ద్వారా ఫోటో గీస్తున్నానమ్మా అని చెప్పనేసరికి మంచి ఆలోచనరా, ఈ రకంగా అయినా సరే నా మనవరాలు ఎక్కడుందో ఏంటో తెలుస్తుంది, నా మనవరాలు ఏంటో తెలుసుకుని నా మనవరాల్ని ఇంటికి తెచ్చుకుంటాను, నీ ముఖంలో మళ్ళీ సంతోషం చూస్తానురా అని చెప్పనగానే అదే నేను ఆలోచిస్తున్నానమ్మా, మళ్ళీ నా కూతురు నా దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నానని ఇంకా ఎంతో సంతోషంగా చెప్తూ ఉంటాడు. సార్ ఒక్క 5 మినిట్స్లో మీ అమ్మాయిని మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను, ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయండి అనగాని ఓకే అని ఈ లోపు అందరినీ కూడా పిలుస్తారు. అందరినీ కూడా పిలిచేసరికి అందరూ కూడా వస్తారు. రాధ వెనకాల వస్తుంది అందరికంటే లాస్ట్లో, అంటే ముందు వీళ్ళందరూ వచ్చేస్తారు, రాధ రాదు. రాధ రాకుండానే ఇంకా స్కెచ్ ఆర్టిస్ట్ మొత్తం గీసేస్తాడు. గీసేసిన తర్వాత సార్ మీ అమ్మాయి ఫోటో రెడీ అనేసరికి ఇప్పుడు మా అమ్మాయి ఎలా ఉంటుందా అనగాని అవును సార్ అని ఇంకిలాగ వాడు అంటే రామచంద్ర అలా ఫోటో ముందుకు వచ్చేసరికి అప్పుడు రాధ లోపల నుంచి వస్తుంది. రాధ ఈ ఫోటో రెండు కూడా పక్క పక్కన క్లియర్గా, అంటే ముందు చూస్తే రాధా కళ్ళు కొంచెం పక్కకు, ముందు ఫోటో ఎదురుగుండా అంటే కళ్ళు ఎదురుగుండా పెట్టి చూస్తే స్కెచ్ ఆర్టిస్ట్ గీసిన బొమ్మ, స్కెచ్ డ్రాయింగ్, పక్కకి కళ్ళు కొంచెం పక్కకి తిప్పితే రాధ, రెండాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇదేంటి తను అచ్చం రాధ ఫోటో గీశాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే నువ్వు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా ఇంతకు ముందు అని చెప్పి అడుగుతాడు. లేదు సార్, నేను ఈ అమ్మాయిని ఇప్పటికొచ్చి ఎప్పుడూ చూడలేదు అని చెప్పనేసరికి అమ్మ రాధా కాఫీ ఉదయం ఎవరితో పంపించావు అని చెప్పనగానే నేను మొనాలిసాతో పంపించానండి అని చెప్తుంది. పోనీ అప్పుడు వచ్చినప్పుడు చూశాడు అని అనుకుందామన్నా అప్పుడు కూడా రాధ రాలేదు. సో అందుకని అలా అడిగాడు. అడిగేసరికి ఇంతకీ ఎవరి ఫోటో మామయ్య అని చెప్పి ముందుకొచ్చేసరికి రాధ ఫోటో. ఒక్కొక్కరుగా ముందుకొచ్చి చూస్తూ ఉంటారు. చూసిన వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి రాధ వంక చూస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్కి రాధ వచ్చి చూడడంతో అలా స్టన్ అయిపోతుంది. ఇదేంటి స్కెచ్ ఆర్టిస్ట్ ఏంటి ఇలా గీశాడు, చిన్నప్పుడు చిట్టి ఫోటో ఇస్తే పెద్దది కాక రాధ ఫోటో గీసాడేంటి, ఏంటయ్యా నాటకాలు వేస్తున్నావా ఏంటి? లేదు మేడం, ఈ అమ్మాయి ఎదిగితే 20 సంవత్సరాల తర్వాత ఈ అమ్మాయి ఎలానే ఉంటుంది సార్,
మరి ఈ అమ్మాయి ఇద్దరు ఒక్కటే, మీరేంటో అది తెలుసుకోండి అంటూ ఇంకా అక్కడి నుంచి స్కెచ్ ఆర్టిస్ట్ వెళ్ళిపోతాడు. నాకేమీ అర్థం కావట్లేదు రామచంద్ర అనగాని, నాకు అదే అర్థం కావట్లేదమ్మా. గీసిన ఫోటో రాధది. అతను రాధను చూశాడు అంటే రాధను కూడా చూడలేదు. ఇందాక కాఫీ తీసుకొచ్చినప్పుడు రాధను చూశాడు అనుకుందామంటే చూడలేదు. మరి ఇప్పుడు రాధ ఫోటోని గీసడం వెనక ఉన్న అర్థమేంటి, పరమార్థమేంటి అని రామచంద్ర ఆలోచనలో పడతాడు. అలా ఆలోచించిన రామచంద్రకు సీనయ్య ఇంతకు ముందు 2-3 సార్లు ఏదో చెప్పాలని తాపత్రయపడడం ఇదంతా కూడా గమనిస్తాడు. గమనించిన రామచంద్ర వెంటనే రాధను తీసుకుని సరాసరి జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళి సీనయ్య అని చెప్పి అనేసరికి, ఏంటయ్యా మీరెలా వచ్చారు? అదే అమ్మ రాధమ్మ బాగున్నావా అనగానే, రాధ గురించి తెలుసుకోవడం కోసమే వచ్చాను సీనయ్య. నాకు అస్సలు అర్థం కావట్లేదు. నా కూతురు చిన్నప్పుడు తప్పిపోయిన కూతురు ఎలా ఉంటుందా అని మా డిపార్ట్మెంట్లో ఉన్న సీనియర్ మోస్ట్ స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపించి నా కూతురు ఇప్పుడు ఎలా ఉందో అని గీయమని చెప్తే గీశాడు. గీసింది నా కూతుర్ని కాదు, నీ కూతురు రాధని. నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా అడిగేసరికి, అది అనగానే, నువ్వు నా దగ్గర ఎప్పుడూ ఏదో ఒక విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడివి. అదేంటి సీనయ్య? అసలు నా కూతురు స్కెచ్ గీస్తే నీ కూతురు ఫోటో రావడం ఏంటి? నిజంగానే రాధ నీ కూతురేనా? నాకెందుకో నీ మొహం చూస్తుంటే నువ్వు నాకేదో చెప్పాలని ఆరాట పడుతున్నట్టు, నీ గొంతు దాటి ఆ మాట బయటికి రాలేనట్టు నాకు అనిపిస్తుంది. చెప్పు సీనయ్య, చెప్పు. నీవు నాకు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు. నువ్వు నాకు ఆ విషయం చెప్తే నేను ఎంతో సంతోషపడతాను. జరిగింది జరిగినట్టు చెప్పు సీనయ్య. అసలేం జరిగింది? రాధ నిజంగా నీ కూతురేనా? చెప్పు సీనయ్య అని చెప్పి ఇంకా రామచంద్ర అడిగేసరికి రామచంద్ర ముఖం వంక చూస్తూ, ఇంతవరకు వచ్చింది, ఇక అబద్ధం చెప్పడం అంత మంచిది కాదు, నిజాన్ని దాచిపెట్టడం మంచిది కాదు. ఇప్పుడే ఈ క్షణమే నిజాన్ని చెప్పేయాలి. లేదంటే రామచంద్ర గారు చూసిన అదే ఫోటోని ఇంట్లో వాళ్ళు కూడా చూసుండొచ్చు కదా. నేను రామచంద్ర గారికి నిజం చెప్పకపోతే ఆ దమయంతి వచ్చైనా సరే నన్ను నిలదీస్తుంది. ఖచ్చితంగా నేను నిజం ఏంటో చెప్పేయాలి అని చెప్పనగానే ఇంకా వెంటనే రామచంద్ర చెప్పాలా వద్దని ఆలోచిస్తున్నాడని, సీనయ్య చెప్పాలా వద్దని ఆలోచిస్తున్నాడని ఈలోపు రామచంద్ర కాస్త జైలర్ దగ్గరికి వెళ్ళి సీనయ్యని ఆ రూమ్లో ఉంటుంది కదా, రూమ్లోంచి బయటకు తీసుకొచ్చి మాట్లాడతాను అనగానే, సరే సార్ అనేసరికి పర్మిషన్ ఇస్తారు. ఎందుకంటే తను ఒకప్పుడు పోలీసు అతనే కదా. పర్మిషన్ ఇచ్చేసరికి సీనయ్య బయటకు వస్తాడు. సీనయ్య చేతిని సరాసరి రాధ తల మీద వేసి, ఇప్పుడు చెప్పు సీనయ్య, ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పలేవు అని నా గట్టి నమ్మకం. నీ కూతురు మీద ఒట్టేసి నువ్వు అబద్ధం చెప్పలేవు కదా అని చెప్పనేసరికి, అది అనగానే, చెప్పు సీనయ్య. అవును సార్, మీ కూతురే ఈ రాధ. చిన్నప్పుడు మీ నుంచి దూరమైన రాధ నా దగ్గరికి వచ్చింది, కానీ తను గతం మర్చిపోయింది. అప్పటి వరకు మీతో గడిపిన ప్రతి క్షణం తను మర్చిపోయింది. తన పేరేంటో కూడా తను చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. అప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాక బిడ్డలు లేని నేను రాధని పెంచుకుని రాధమ్మ అని పేరు పెట్టుకున్నాను. అప్పటి నుంచి కంటికి రెప్పలా నా బిడ్డని కాపాడుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే మీ కూతురు తప్పిపోయింది, ఇలా జరిగింది అని చెప్పారో నాకు కొంచెం అనుమానం కలిగింది. మీ ఇంటికి రాధమ్మ నేను వచ్చినప్పుడు మీ బెడ్రూమ్లోని రాధ ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను. అప్పుడే నేను నిజం తెలుసుకున్నాను. అంటే నా దగ్గర పెరుగుతున్న ఈ రాధయ్ మీ కూతురు చిట్టి అన్న విషయం తెలుసుకుని మీకు అప్పుడే నిజాన్ని చెప్పాలనుకున్నాను. నిజం చెప్తే రాధమ్మకు ఎక్కడ ప్రమాదం తలపెడతారన్న ఉద్దేశంతోనే నిజాన్ని చెప్పలేకపోయాను సార్ అని చెప్పనేసరికి, ఏంటి నువ్వు నిజం చెప్తే రాధకు ఆ ప్రమాదం తలపెడతారా? ఏం మాట్లాడుతున్నావు సీనయ్య అని చెప్పాను. కానీ అవునయ్యా,
ఖచ్చితంగా రాధకి ప్రమాదం ఉంటుంది. అది ఎవరి వల్ల కాదు, మీ మరదలు దమయంతి వల్ల, వాళ్ళ అన్నయ్య భవానీ శంకర్ వల్ల అని చెప్పాను. కానీ ఏంటి సీనయ్య ఏమంటున్నావు? అవునయ్యా, నన్ను ఈ హత్య కేసులో ఇరికించింది కూడా వాళ్ళే. నేను రాధే చిట్టి అన్న విషయం చెప్పేంత వరకు నన్ను బ్రతకనివ్వరు అన్న ఉద్దేశంతోనే నేను నేరం చెయ్యకపోయినా నేరం ఒప్పుకొని నిజాన్ని బయట పెట్టకుండా జైల్లో ఉన్నాను. నేను జైలు నుంచి బయటికి వచ్చిన మరుక్షణం నన్ను టార్చర్ పెట్టైనా సరే రాధా చిట్టి ఇద్దరు ఒక్కరేనన్న విషయం తెలుసుకుంటారని భయపడ్డాను. ఇప్పుడు అదే నిజం మీకు చెప్తున్నాను. కావాలంటే మీకు అనుమానంగా అనిపిస్తే మీరు మా ఇంటికి వెళ్ళి గోడకు తగిలించున్న రాధా వీళ్ళ ఫొటోస్ చూడండి, మీకే అర్థమవుతుంది అని చెప్పనేసరికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫొటోస్ని కాస్త చూసి ఇంకా ఒక్కసారిగా రామచంద్ర కన్ఫర్మ్ చేసుకుంటాడు. సేనయ్య ఇప్పటి వరకు చెప్పింది నిజమే. అదేంటి సార్, ఇంట్లో ఉన్నది మనం మర్చిపోయి బయట అంతా వెతికి నిజాన్ని అలా తెలుసుకున్నాము అని చెప్పి ఇంకా పక్కనున్న వ్యక్తి చెప్పడంతో ఇన్ని రోజులు నా కూతురు రాధే అన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నా కూతురు రాధే అన్న విషయం తెలిసింది. నా కూతుర్ని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. రాధమ్మా, ఇంటికి వెళ్దామని రాధని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రావడంతో గుమ్మం దగ్గర నిలబడిన రాధను ఒక్క నిమిషం ఇక్కడే ఉండమ్మా అని గబగబా వంటగదిలోకి వెళ్ళి మొనాలిసా హారతి రెడీ చేసి తీసుకురా అని చెప్పాను. కానీ హారతి రెడీ చేసి తీసుకొస్తుంది. ఎవరికి సార్ అనగానే నా కూతురికి హారతి ఇచ్చి లోపలికి స్వాగతం పలుకు అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మీ కూతురా అని చెప్పాను. కానీ అవును దమయంతి, నా కూతురే. నా కూతురు చిట్టియే ఈ రాధా చిట్టి ఇద్దరు ఒక్కటే బావగారు. మిమ్మల్ని బాగా ఫోలించేశారు, మిమ్మల్ని బాగా బకరావాలని చేశారు అని చెప్పి మాట్లాడేసరికి నన్ను బకరాలను చేయవలసిన అవసరం ఏముంది, నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది అని చెప్పనగానే అబద్ధమే, ఈ ఆస్తిని కొట్టేయడానికి రాధే అబద్ధం ఆడించింది వాళ్ళ నాన్నతోటి. వాళ్ళ నాన్నే చెప్పాడు కదా అని చెప్పనగానే అవును, వాళ్ళ నాన్నే చెప్పాడు అనేసరికి సరే మీకు ఇది అబద్ధమని నేను రుజువు చేయనా అని చెప్పనగానే నువ్వు ఎలా చేస్తావు, నా బిడ్డ ప్రాణాలు తీసి రుజువు చేస్తావా? నువ్వు ఈ అనుమానం ఇలా అంటావని తెలిసే సరాసరి నా కూతుర్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి నా కూతురు నేను టెస్ట్ చేసుకుని సాక్ష్యాధారాలతో రిపోర్ట్స్తో సహా వచ్చాను. ఇదిగో రిపోర్ట్స్ అనేసరికి వెంటనే ఆ రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పటి వరకు ఏదో మభ్య పెడదాము అని అనుకుంటుంది. కానీ ఎప్పుడైతే ఈ సర్టిఫికెట్లు చేతికొచ్చాయో ఆ క్షణమే ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎప్పటికీ నన్ను అర్థం చేసుకున్నావా అని చెప్పాను. కానీ ఏం చేయమంటావు రాధా అని చెప్పి మాట్లాడేసరికి సరే పద అని ఇంకా తండ్రి కూతురు చాలా సంతోషంగా లోపలికి వెళ్తారు. ఇంకా దమయంతి షాక్ అయిపోతుంది. ఇంకా విక్రమ్ కృష్ణ అయితే తన ఆనందానికి అవధులు ఉండవు. అంటే నేను నా మరదల్నే పెళ్లి చేసుకుని వచ్చానన్నమాట, నా మరదలతోనే నేను జీవితాన్ని పంచుకున్నానన్నమాట అని ఎంతగానో సంబరపడిపోతాడు. ఇంకా విక్రమ్ కృష్ణ అయితే తన సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. ఇంకా అంత సంతోషంగా విక్రమ్ కృష్ణ చాలా హ్యాపీగా రాధని ఎత్తుకుని తిప్పేసరికి రాధ, మన ఇద్దరికి ఇంకా అగ్రిమెంట్ లేదు, నేను నా మరదలు చిట్టినే పెళ్లి చేసుకున్నాను కాబట్టి చిట్టితోటే నేను కలిసి ఉంటాను అని చెప్పాను. కానీ మీరనుకుంటే సరిపోయిందా, నేను అనుకోవద్దా అంటూ రాధ కాస్త అంటుంది. ఏమంటున్నావు రాధ అని చెప్పి ఇంకా విక్రమ్ కృష్ణ అన్న ప్రశ్నకు రాధ మంచి ఘాటుగా సమాధానం చెప్పడంతో విక్రమ్ కృష్ణ షాక్ అయిపోతాడు. ఇన్ని రోజులు స్కెచ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి స్కెచ్ గీయించాలి అన్న ఆలోచన రాని వాళ్ళకి ఇంకా ఈ దెబ్బతో స్కెచ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి స్కెచ్ గీయించే ప్రయత్నం చేయడంతోనే రాధా చిట్టి ఇద్దరు ఒక్కరేనన్న విషయం అయితే బయటికి వచ్చేస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే వాళ్ళకి ఆలోచన రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.